హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన నా ఆత్మీయ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆదికాండం 28వ అధ్యాయము 17వ వచనం నుంచి లాస్ట్ వరకు 22వ వచనం వరకు మనం కొన్ని వచనాలు ధ్యానం చేద్దాం. ఆదికాండము 28. ఈ ఆదికాండము మొదటి నుంచి మనం చూస్తే 27వ అధ్యాయము 28వ అధ్యాయము కూడా యాకోబు యొక్క అన్నదమ్ముల యొక్క జీవన విధానము కనిపిస్తూ ఉంటుంది. ఏమైనాను తల్లి తన చిన్న కుమారుని హెచ్చించాలనే తపన ఆరాటము మనకు కనపడుతుంది అక్కడ. ఎందుకంటే పెద్ద కుమారుడు తల్లిదండ్రులు చెప్పే మాట వినని కుమారుడు అయిపోయాడు. వాడి ఇష్టానుసారంగా వాడి జీవితాన్ని కొనసాగించాడు తప్ప తల్లిదండ్రుల మాటకు లోబడిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులు అంటే ఇష్టపడి తల్లిదండ్రుల మాటకు లోబడిన చిన్న కుమారుడు అంటే తల్లి ఎంతగానో ప్రేమిస్తూ ఉంది. ఆ రీతిగా తనకి జ్యేష్ఠత్వ హక్కును వచ్చేలాగున ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలోనే ఆయనకి జ్యేష్ఠ హక్కును పొందుకున్నాడు యాకోబు. ఇప్పుడు ఇతను అన్నకి భయపడి తన మామ ఇంటికి పంపిస్తున్న ప్రయాణంలో కొన్న సమయము ప్రయాణం చేసిన తర్వాత ఆయన అరణ్య మార్గంలో పడుకున్న దగ్గర జరుగుతున్న సంఘటనే ఈ 28వ అధ్యాయం 17వ వచనం. ఏం జరిగిందో సార్ చదువుదాం. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని. 16వ వచనం చదవండి. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. అక్కడ పడుకున్నాడు ఆ రాత్రి. అరణ్యంలో ప్రయాణమై చూడండి అతను ఎంత నిరాశ విషయంలో ఉన్నాడో యాకోబు. ఒక అరణ్యంలో ప్రదేశంలో ఒక రాయి తలగడగా చేసుకుని పై వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. రాయి తలగడగా చేసుకుని అక్కడ ఎడారిలో పడుకున్న సమయంలో, ఆ అరణ్యంలో పడుకున్న సమయంలో ఆ రాత్రి ఆయన ఒక దర్శనం చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడట? దర్శనం చూస్తున్నాడు. ఎలాంటి దర్శనం అడ్డ? ఆకాశం నుండి భూమికి ఏమంటే నిచ్చెన ఒకటి ఉంది. నిచ్చెన మీద దూతలు ఎక్కుచున్నాయి, దిగుచున్నాయి. ఈ దర్శనం చూసిన తర్వాత మనం 16వ వచనంలో చూస్తే ఆయన నిద్ర మేల్కొని ఇది చాలా భయంకరమైన స్థలం, ఇది సామాన్యమైన స్థలము కాదు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని నిర్ణయించుకున్నాడట. దేవుని స్తోత్ర. దేవుడు దర్శనము చూసిన స్థలము, దేవుని యొద్ద నుండి దేవదూతలు భూమికి దిగుతున్న ఆ దర్శనముని విషయాన్ని గుర్తించుకుని అతను అనుకుంటున్నాడు ఇది దేవుడు నివసించిన స్థలము, ఇది దేవుని మందిరము తప్ప వేరొక స్థలము కాదు. రెండోది అంటున్నాడు ఇది చాలా భయంకరమైన స్థలము. మనం దేవుని మందిరము స్థలము మీద చాలా లక్ష్యం ఉంచాలి, నిర్లక్ష్యంగా ఉంటాం దేవుని మందిరంలో. ఇది భయంకరమైన స్థలము. ఏంటంట? దేవుని యొక్క మందిరం అనేది వ్యర్థమైనది ఏది కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వ్యర్థమైనది ఏది కూడా మాట్లాడడానికి వీల్లేదు. వ్యర్థమైన కార్యక్రమాలు ఏది కూడా ఇక్కడ జరగడానికి వీల్లేదు. ఆయన అంటున్నాడు ఇది భయంకరమైన స్థలము. యాకోబు గుర్తించాడు దేవుని మందిరం యొక్క స్థలం యొక్క విలువ. దేవుడు నివసిస్తున్న స్థలం ఇది. ఏ స్థలం అంటే ఇది? దేవుని నివసిస్తున్న స్థలం ఇది. దేవదూతలు పరలోకం నుండి భూమికి ఎక్కుచూ దిగుచూ వస్తున్న స్థలం ఇది. దేవుని యొద్ద నుండి వర్తమానము తీసుకొస్తున్న స్థలం ఇది. దైవ సన్నిధిలో దర్శనలు పొందుకునే స్థలం ఇది. యాకోబు గుర్తించాడు ఆ స్థలమున్న యొక్క విలువ. చాలామంది ఈ మందిరం యొక్క విలువ తెలియదు. మందిరం యొక్క స్థలం యొక్క విలువ అర్థం కాదు చాలామందికి. యశుప్రభు అన్నారు ఇది వ్యాపార గృహముగా మార్చేశారే.
ఏం చేశారట? వ్యాపారం గృహంగాను దొంగల గృహంగాను మార్చేశారని బాధపడ్డాడు. అక్కడ కోపం కూడా పడ్డనట్లుగా మనం చూస్తాం. ఏమైపోయిందట? దొంగల గృహం అయిపోయిందట, వ్యాపార గృహం అయిపోయిందట దేవుని మందిరము. ఇంకా కింద వచ్చిన చదువుదాం. పరలోకపు గవిని ఇదే అనుకున్నాను. తెల్లవారినప్పుడు ఆయన లేచి తలగడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. హల్లెలూయా. దేవుని యొక్క లేఖనములో చూస్తే ఈ యాకోబు ప్రతిష్ఠించిన రాయి యేసుక్రీస్తే. యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావడానికి చూపిస్తూ ఉన్నాడు అక్కడ. అందుకనే మనకి యెషయా గ్రంథంలో ఒక మాట కనపడుతుంది, చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథము 28:16 వచనం. ప్రభువగు యెహోవా ఎలా సెలవిస్తున్నాడు? సియోనులో పునాది రాయి వేసిన వాడును పునాది రాయి వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడి అది అమూల్యమైన తలరాయి. ఎవరంటే అమూల్యమైన తలరాయి? యేసుక్రీస్తే. ఏం చూశాడట యాకోబు కలలో? దేవుడు ఈ భూమి మీదకి దిగుచూ ఎక్కుచూ ఉన్నది. ఎవరు వెళ్ళారు? నా తండ్రి యొద్దకు నుండి వచ్చిన వాడును ఎలుచున్న వాడును నేను తప్ప ఈ భూమి మీద ఎవరో లేరని ప్రభువారే చెప్పారు. దేవుని స్తోత్ర. ఆ దర్శనం చూశాడు ఆయన. దేవదూతలు అనగా ఎవరట? ప్రభు ఈ భూమి మీదకి రావడము మరలా దిగడము ఎక్కడము. దేవదూతలు దిగడము ఎక్కడము. యేసుక్రీస్తే తండ్రి యొద్ద నుండి దిగి మరలా వెళ్ళిన వ్యక్తి. దేవుని స్తోత్ర. అందుకే ఆ స్థలానికి అని చెప్తున్నాడు, చాలా భయంకరమైన స్థలము. ఎలాంటి స్థలం అంట? భయంకరమైన స్థలం. అది చాలా భయంకరమైన స్థలము, సామాన్యమైన స్థలము కాదు. యెషయా గ్రంథంలో చెప్పబడుతున్నది ఏంటి తెలుసా? ఎలాంటి రాయి అది? రాయి కూడా పరిశుద్ధత ఉంటుందా? పరిశోధింపబడిన రాయి ఉంటుందా? పరీక్షింపబడిన రాయి ఉంటుందా? ఏమండి? ఎవరి గురించి అట? యేసుక్రీస్తు గురించి చెప్పబడుతుంది. యేసుక్రీస్తు అన్నారు, నాలో ఏ రకమైన పాపం ఉన్నదని మీరు స్థాపించగలరా? ఎలాంటి రాయి అంటది? పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి సియోనులో పాతపడ్డదట. సియోనులో పునాది వేయబడ్డ రాయి అట. ఇంకా మనం కొత్త నిబంధనలో ఆ రాయి గురించి చూస్తే తలకి మూలరాయి ఆయనే అని ఉన్నది. దేవుని స్తోత్ర. మరి ఈ రీతిగా మనము యేసుక్రీస్తు గురించి యాకోబు చూసిన మూలరాయిని, అమూల్యమైన రాయిని, ప్రతిష్టమైన రాయిని చూస్తే యేసుక్రీస్తు జీవములోంచి చెక్కబడిన ఈ రాళ్ళు అనగా మనము ఏ రాళ్ళుగా ఉన్నామో కూడా ఈరోజు మనం పరిశీలించుకుని చూడాలి. వాక్యం రీతిగా, వాక్యం యొక్క వెలుగులో మనం కూడా ఏ రాళ్ళని తెలుసా? దేవుని మందిరమునకు కట్టబడుతున్న జీవము గల రాళ్ళని దేవుడు చెప్తున్నాడు. ఏ రాళ్ళు అంటే మనము జీవము గల రాళ్ళు. హల్లెలూయా. వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, చెట్లు ఇరిగిపోవచ్చు, తీగలు వంగిపోవచ్చు, ఇంటి పెంకులు పడిపోవచ్చు, ఏంటంటే పడిపోవచ్చు, రాళ్ళు మాత్రం ఎలా ఉంటాయి చెప్పండి? అందుకనే యేసుక్రీస్తుని ఆ రాయితో పోల్చారు. యేసుక్రీస్తు యొక్క బీజమును అందుకుని ఎదిగి అంకురంకులంగా మనము ఫలించి అభివృద్ధి చెందిన మనము ఆ జీవము గల మందిరం యొక్క రాళ్ళుగా మనం కూడా కట్టబడుతున్నామని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ముందుకెళ్ళి చూద్దాం వాక్యంలోనే. మనం కూడా అలాంటి రాళ్ళమైతే మనం కూడా చాలా ధన్యులమే. యాకోబేమో యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రాయి గురించి, పరిశోధింపబడిన పరిశుద్ధమైన రాయి గురించి ఆయన చూశాడు. ఆ రాయిను స్థాపి ఏం చేశాడట? అభిషేకం ఇచ్చాడట. అభిషేకము
అభిషేకించినట్ట రాయిని నూనె పోసి అభిషేకించినట్ట మళ్ళీ రోజు ఉదయాన్నే. దేవుని స్తోత్ర. మరి అట్టి అభిషేకము యేసుక్రీస్తుకి దొరికింది. అట్టి అభిషేకము మనకు దొరికిందా లేదా అని మనం చూడాలి. మనం కూడా అట్టి అభిషేకము మనము పొందుకున్నాము. కానీ అభిషేకాన్ని విడిచిపెట్టి, పిలుపుని విడిచిపెట్టి మనం తిరుగుతున్నాము. ద్వితీయోపదేశకాండము 32:9 యాకోబు గురించి మరలా ఇంకొక మాట కనపడుతుంది అక్కడ. ద్వితీయోపదేశకాండము 32:9 ఒకసారి చూద్దాం. యెహోవా బంధు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. ఆయనకి స్వాస్థ్య భాగము యాకోబే. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ స్వాస్థ్య భాగం ఎవరట? యాకోబే. ఇంకా చదువుదాం. అరణ్య ప్రదేశంలోను భయంకరమైన ధ్వని గల పాడైన ఎడారిలోను. ఎక్కడెక్కడ పడుకున్నాడు? ఎక్కడెక్కడ తిరిగాడట? అరణ్యంలోను, భీకరమైన అరణ్యంలోను, పాడైన స్థలంలో, పాడైన ఎడారిలో పడుకుని నిద్రించి కొన్ని నెలలు ప్రయాణం చేశాడు తన మామ ఇంటికి వెళ్ళడానికి. అలాంటి సమయంలో ఆయనకు ఒక ఇసపురుగు ముట్టుకోకుండా, ఒక జంతువు ఆయన్ని కడుపులో వేసుకోకుండా, తినకుండా దేవుడు చెప్తున్నాడు ఆయన ఎలా కాపాడాడని తెలుసా? కంటి గుడ్డు వలె, కంటి పాప వలె నేను అతన్ని కాపాడాను అంటాడు. అంత అద్భుతం. ఆ వాక్యం చదువుతుంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎలాగంటే ఆయన నేను కనుగొని ఏం చేస్తాడంటే అండి, దేవుని సన్నిధిలో నువ్వు నిలబడితే, దేవునితో ప్రణాళిక నువ్వు చేసుకుంటే, తల్లిదండ్రులు అనగా తల్లి చెప్పిన మాట ప్రకారంగా, తండ్రి చెప్పిన మాట ప్రకారంగా విధేయత కలిగి ఏ స్థలానికైతే ఎలమందో తల్లి ఆ స్థలానికి చక్కగా ప్రయాణం చేస్తుంటే, ఏమండి ఏ అన్యజనుల స్త్రీని వివాహం చేసుకోకూడదని తల్లి చెప్పిందో అట్టి ప్రకారంగా ఆ అన్యజనుల స్త్రీలను వివాహం చేసుకోకుండా, నా అన్నగారు చేసుకోండి కదా నేను చేసుకోకపోవడం ఏంటి అని ధిక్కరించలేదు. తల్లిదండ్రుల మాటకు విధేయత కలిగి తల్లి ఏ గ్రామం అయితే ఎలమందో ఆ గ్రామానికి ప్రయాణం వెళుచున్నప్పుడు అరణ్యంలో నిద్రపోయాడు, ఎడారి ప్రాంతాల్లో పడుకున్నాడు. కానీ యాకోబుని నేను ఎలా కాపాడానంట? కనుపాప వలె కాపాడాను. ఎలాగనా? అతను నేను అభిషేకించి, నేను అతను ఆవరించి. ఎంత అద్భుతమైన మాటలు రాయబడ్డ చూడండి యాకోబు గురించి. ఒకటి, మనలను దేవుడు ఆవరించబడాలి. రెండోది ఏంటంట? మనుషులు కాదండి మనం పరామర్శించేది. యోబు చాలా శ్రమలో ఉన్నాడు, పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, ఒళ్ళంతా గజ్జి పురుగు, గజ్జి పొక్కులు, కురుపులు రసతో కారుతూ ఉన్నాయి. పరామర్శించడానికి స్నేహితులు వచ్చారు. ఏమంటున్నారు? ఏంట్రా నువ్వు నమ్ముకున్న దేవుడు నీకేం మేలు చేశాడురా అని హేళన చేస్తున్నాడు. కానీ ఇక్కడ దేవుడే తన్ని యాకోబుని పరామర్శించాడట. దేవుని స్తోత్రం. మనం అక్కడ పూర్తిగా నేను చదివించలేదు కానీ 22వ అక్కడ అంటాడు, ఇది భయంకరమైన స్థలము, నేను మరలా అన్న వస్త్రములకు లోటు లేకుండా తిరిగి వస్తే. ఒకసారి చదవండి ఆదికాండము 28:22 లాస్ట్ వచనం. నేను తిరిగి మరలా నా తండ్రి ఇంటికి, అంటే ఆయన కూడా నమ్మకం లేదు. ఈ అరణ్యంలో మా మామ ఇంటికి వెళ్ళి మరలా నేను తిరిగి వస్తాననే నమ్మకం అతనికి లేదు. కానీ ఎవరి మాట మీద వెళ్తున్నాడు? తల్లి చెప్పిన మాట. బాబు నువ్వు పనాల దేశం వెళ్ళు, అక్కడ నా రక్త సంబంధి అయిన మనుషుడు ఉన్నాడు, తన కుమార్తెను వివాహం చేసుకోవాలి సుమా. ఏంటి ఎంత పర్టికులర్గా చెప్పిన మాట పట్టుకుని వెళ్తున్నాడు. కానీ ఇతనికి నమ్మకం లేదు. ఇప్పుడులా విమానాలు కాదు కదా గంటలో వెళ్ళిపోవడానికి, మోటార్ సైకిల్ కాదు కదా కొన్ని గంటలు ప్రయాణం చేయడానికి, ఏ రకమైన వాహనాలు లేవు కదా, నడక పాపం నడుస్తున్నాడు. ఏమో ఇతను చివరికి అనుకున్న ఊరు వెళ్తాడో లేదో ఇతనికి మాత్రం నమ్మకం పూర్తిగా లేదు. కానీ విశ్వాసం మాత్రం ఉంది. తల్లి చెప్పిన మాట మాత్రము చేత పట్టుకుని ప్రయాణిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్ర. అందుకే యాకోబు దీవింపబడ్డాడు, అందుకే యాకోబు ఆశీర్వదింపబడ్డాడు, అందుకే యాకోబు దేవుడు ఆవరించాడు, అభిషేకించాడు. ఆయనకున్న కష్టముల్లో దేవుడు అతన్ని కనుపాపను కాపాడుకున్నట్లుగా
ఏండి ఈ కనుపాప లేకపోతే ఏమైపోద్దని తెలుసా అండి, మన కన్ను అసలు కనిపించదు. ఆ పాప చిన్నది ఉంటుంది, దాన్ని ఎంతగానో ఈ రెప్పలు రెండు కూడా దానికి తెలియదు, మనకు కూడా తెలియదు. ఆ గట్టిగా గాలి రాబోదు ఆ కనుపాపకి మూతేసేసుకుంటూ ఉంటాయి అన్నమాట, రెప్ప మూతేసుకుంటుంది. ఏ దూకరొచ్చో జరిగే రెప్పగా తగిలితే తప్ప కనుపాప దగ్గరికి వెళ్ళనివ్వదు. అది ప్రక్రియ, దేవుడు సృష్టించిన సృష్టి యొక్క ప్రక్రియ. మనకు తెలియకుండానే అది దాచేసుకుంటుంటుంది ఆ కనుపాపని. గట్టిగా దుమ్ము వచ్చినా, గట్టిగా గాలి వచ్చినా మనకు కావాలని మనం చెప్పే వరకు ఉండదు, అది ఆటోమేటిక్గా దాసేస్తా ఉంటుంటుంది. యాకోబుని అలా దాచుకుంటూ వెళ్ళేటట్టు. దేవుని స్తోత్ర. దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో చెప్తున్నాడు, అనేకమైన సమస్యల్లోని, రోగంలోని, కష్టాల్లోని నీకు ఉన్నప్పుడు దేవుడు నిన్ను కూడా కనిపాపలా కాపాడుతున్నాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. నువ్వు నమ్ముకున్న నీ దేవుడు, నిన్ను ఆదరిస్తున్న నీ దేవుడు నిన్ను కూడా కనుపాపలా కాపాడుతున్నాడు అనే విషయాన్ని మర్చిపోతున్నావు నీవు. ఆయన ఎంతో నీ పట్ల జాగ్రత్త తీసుకుంటున్నాడు, ఆయన కాపాడుతున్నాడు. నిర్లక్ష్యం చేయకూడదు. యాకోబు ఏ రీతిగా అయితే అక్కడ అనుకుంటున్నాడు, ఇది భయంకరమైన స్థలము, నేను మరలా తండ్రి ఇంటికి నేను తిరిగి వస్తే, క్షేమముగా వస్తే దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్తున్న మార్గంలో నన్ను కాపాడి, అరణ్యంలో మనం ఎప్పుడన్నా ప్రయాణం చేస్తే తెలుస్తుంది, వెళ్ళిన వాళ్ళు తెలుస్తుంది. ఏమండి, అడ్డతీగల అవతల 70 కిలోమీటర్ల లోపల పెద్ద నూతులు అనే ప్రాంతం ఉంది. పాస్టర్ మేము వెళ్ళాం సువార్తకి. నిజంగా అక్కడ వాళ్ళు చెప్తుంటుంటారు, మీరు ఒంటరిగా బయటికి వెళ్ళారంటే ఇంక మీరు మళ్ళీ వెనక్కి రారు, అంతే మీ పని అయిపోద్దని చెప్పేవారు వాళ్ళు. ఎంత టెక్నాలజీ, ఎంత జనాభా, ఎంత కరెంటు, అంత వసతులన్నీ ఉన్నా సరే కానీ అక్కడున్న విధానం అలాగ ఉంటుంది. అలాంటిది కొన్ని వేల సంవత్సరాల కిందట యాకోబు అరణ్య మార్గాన్ని వెళ్తుంటే ఏ పులు, ఏ సింహం, ఏ మృగమో, ఏ ఇస జంతువులో, ఏ కరకండ నేను వెళ్ళగలుగుతానన్న నమ్మకం అతనికి ఉంటుందా? ఇద్దరు ముగ్గురైనా తోడున్నారు అతనికి, పాపము లేరు. అందుకే ఆయన అంటున్నాడు, నేను మరలా నా తండ్రి ఇంటికి క్షేమంగా చేరితే, ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల దేవుని స్తోత్ర. ఏమంటున్నాడు? స్తంభముగా నిలిపిన రాయి దేవుని మందిరం కట్టేస్తా నేను మళ్ళా తిరిగి రాబోదికి. హల్లెలూయా. ఇంకేమన్నాడట? మరియు నీవు నాకు ఇచ్చిన యావదాస్తులో అక్కడ సమర్పిస్తా ఉన్నాడు. ఇవ్వవలసిన బాధ్యత అయినా చెప్తున్నాడు. నేను ఏదైతే మా పితరుడైన అబ్రహాముకి చెప్పావో 10వ వంతు ఇమ్మని, మా పితరుడు యొక్క అబ్రహాం యొక్క నియమంలో నేనున్నవాడిని. ఏంటి, అబ్రహాం ఇసాకు దేవుడైన నీకు నేను 10వ వంతు నేను ఇక్కడ ఇచ్చి ఈ స్తంభముగా నిలబెట్టిన రాయిని నేను ఏం చేస్తాను? మందిరం గెడేస్తాను. దేవుని స్తోత్ర. 14 సంవత్సరాలు గతించింది, 15-16 సంవత్సరాలు అయ్యింది. వెనక్కి బయలుదేరాడు మహానుబాబు. 4 భార్యలు, 11 మంది బిడ్డలు. ఏండి, చాలా చక్కగా, చాలా సంతోషముగా ప్రయాణం వస్తూ ఉన్నాడు. దారిలో 12 వ్యక్తి దారిలో జన్మించాడు. చాలా ఆస్తి ఉంది, కానీ స్తంభముగా నిలబెట్టిన స్థలం కాడికి వస్తే ఏమి ఇవ్వాలా? 10వ వంతు ఇవ్వాలి. అక్కడ ఆ స్థలంలో 10వ వంతు కాకుండా మందిరం కట్టించాలి. అక్కడ సమర్పించుకున్న సమర్పణ అలాంటిది. ఈ స్తంభముగా నిలబెట్టినది మందిరం కట్టిస్తాను, నా యావదాస్తులో ఏమీ లేనప్పుడు చెప్పేద్దాం మనం. దేవుని స్తోత్ర. వచ్చిన తర్వాత, దేవుడు ఇచ్చిన తర్వాత నెరవేర్చుకున్న వారే ధన్యులు. దేవుని స్తోత్ర అండి. ఫస్ట్ అనుకుంటాం, దేవుడు ఇస్తే ఇవ్వడానికి లేవయ్యా, 100 రూపాయలు వస్తే 10 రూపాయలు బాధ ఏంటి, 1000 ఇస్తే 100 ఇవ్వడానికి బాధ ఏంటి అనుకుంటాం. దేవుడు మనల్ని హెచ్చిస్తున్నప్పుడు
యాకోబు లాంటి భక్తుడే వెనకడిగేసినట్టు ఇవ్వడానికి. దేవుని స్తోత్ర. దానివల్ల చాలా కష్టాలు పడ్డాడు. మనకు వద్దు కది. నేను ఈరోజు చెప్పవలసిన వాక్యం ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రాయి, మనము కూడా జీవం గల రాళ్ళు అని చెప్పే విషయం నేను ముందుకు తీసుకెళ్తాను మిమ్మల్ని. ఆ 10వ వంతు ఇవ్వడానికి మనసు అంగీకరించక చాలా శ్రమలు పడ్డాడు, చాలా కష్టాలు వచ్చాయి. అప్పుడు దేవుని మంజుల్లోకి అనగా మోకరించి ఆడడం ప్రారంభించాడు. దేవుడు దాన్ని గుర్తు చేశాడు, నువ్వు చేయవలసిన పని చేయలేదని. 32 ఆదికాండం 32 అధ్యాయంలో ఆయన మాట్లాడతాడు. 37 అక్కడ మాట్లాడి నీవు నీ ఇంటి వారు శుద్ధి చేసుకుని వెళ్ళి బేతేలికి వెళ్ళి మందిరం కట్టండి, బలిపీఠం కట్టండి. అప్పుడు నీ బ్రతుకు మరలా నువ్వు ఏ కష్టంలో అయితే ఉన్నావు, ఏ బాధలు అయితే ఉన్నావో, ఏ చిరాకులు అయితే ఉన్నావో, నీ జీవితానికి ఏదైతే మనశ్శాంతి లేదని నువ్వు బాధపడుతున్నావో వెళ్ళిపో, బేతేలికి వెళ్ళి అక్కడ నువ్వు మొక్కుకున్న మొక్కుబడి చెల్లించంటాడు దేవుడు. దేవుని స్తోత్ర. ప్రియులారా, ఈ రీతిగా మనం చూస్తే యెషయా గ్రంథం చూద్దాం మరోసారి. 16వ వచనం. యేసుక్రీస్తు గురించి చెప్పబడిన రాయి గురించి మరోసారి పరిశోధన చేద్దాం. చూడండి, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి. ఎలాంటిదంటే అది బహుస్థిరమైన పునాది, కదలచపడలేని పునాది. అది 1000 సంవత్సరాలు గతించిన కదిపెద్దారనుకున్న రాజులే కదిలిపోయారు తప్ప ఆ పునాదిని ఎవరు కూడా కదపలేకపోయారు ఈ రోజు వరకు కూడా. వేయబడ్డ పునాది యెహోవాయే దాన్ని పునాదిగా వేసి ఉన్నాడు. దేవుని స్తోత్ర. మన గురించి ఒక 2 రెఫరెన్స్లు చూపించి నేను ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం తొందరగా చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. యేసుక్రీస్తు ఏ రాయి అంటే యేసుక్రీస్తు. పౌలు గారు చెప్తున్నారు, యాకోబు వేసిన రాయేటట యేసుక్రీస్తుని యొక్క ఆ దేవుని మందిరానికి వేసిన రాయి యాకోబు వేశాడు. యేసుక్రీస్తు చూచినగా అక్కడ దాన్ని మూలరాతిగా ఆయన పాతితే, దేవుడు ఆత్మీయంగా చెప్తున్నాడు యెషయా గ్రంథంలో, సియోనులో నేను ఒక మూలరాతిని పునాదిని వేసి తిని. ఇంకా ముందుకు చదువుదాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు ఎవరు చెప్పండి. అసలు పునాది ఎవరు? పునాదికి మూలరాయి ఎవరు అంటే యేసుక్రీస్తు. పునాదికి మూలరాయి యేసుక్రీస్తు అయితే అపోస్తులు ఎవరు, ప్రవక్తలు ఎవరు చెప్పండి. అపోస్తులు అంటే యేసుక్రీస్తు వారు ఏర్పరచుకున్న 12 మంది. ప్రవక్తలు ఎవరు? ప్రవక్తలు తెలుసా మీకు? ఏండి, అపోస్తుల కార్యం చదవండి, మీకు ప్రవక్తలు ఎవరో తెలుస్తారు. అనేకమైన స్త్రీలు ప్రవక్తలుగా తీర్చబడ్డారు. ఫిలిప్పికి 3 కుమార్తెలు ఉంటారు. 3 కుమార్తెలు ప్రవక్తలుగా పేరు పొందుకున్నారు. అలాగే అపోస్తుల చేతిలో అభిషేకము పొందిన అపోస్తుల యొక్క శిష్యులు తెఫన లాంటి వారు ప్రవక్తలుగా అయ్యారు. దేవుని స్తోత్ర. ఏం చేశారట వారు? ప్రవక్తలు. ఎలాంటి ప్రవక్త అండి? అపోస్తుల కార్యము 7వ అధ్యాయము మొదటి నుంచి లాస్ట్ వరకు చదువుకుని ఇంటికి వెళ్ళాక ఆదికాండం కానించి ప్రకటన గ్రంథం వరకు అనే విషయాలన్నీ కూడా గంతు ఇప్పకుండా ఆగకుండా ఏమంటే కంఠోస్తముగా ప్రకటించిన ఏకైక ప్రవక్త ఎవరంటే చెప్పండి, తెఫన భక్తుడు. దేవుని స్తోత్ర. వీళ్ళు ఎవరైతే వీళ్ళు ప్రవక్తలు, అపోస్తులు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు దేవుని యొక్క సంఘానికి, దేవుని యొక్క సార్వత్రిక సంఘానికి పునాదురాళ్ళు అయ్యారట. యేసుక్రీస్తేమో పునాదికి మూలరాయి అయితే, యేసుక్రీస్తు పునాదికి మూలరాయి అయితే అపోస్తులు ప్రవక్తలు ఏమేవారటండి? వారు వేసిన పునాది అయిపోయారట. వారు
వారు పునాదిగా కట్టబడి ఉన్నారు. దేవుని స్తోత్రం. దాని మీద మనము ఏమవ్వాలంట? కట్టబడుతున్న వారమాట. కట్టబడుతున్నవారు మీరు అంటున్నాడు పౌలు భక్తుడు. మరలా మీరు తేటగా అర్థమయ్యేలాగా ఒకసారి చదువు చూడండి. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. చూడండి, వేసిన పునాది, మూలరాయి ఒకటి ఉంది. మూలరాయికి చిన్న రాళ్ళుతో సహా పునాది కట్టబడ్డది. పునాది ఒకటే కట్టి మనకు అప్పచెప్పారు. పునాది మీద ఇప్పుడు మనము అసలు పునాది సరిగా లేకపోతే ఎంత బలమైన రాళ్ళు అయితే మాత్రం మనం ఉంటామా? మూలలో ఉండే రాయి సరైనది పెట్టకపోతే ఇల్లు ఏమైపోతుంది చెప్పండి? కూలిపోతుంది. ఇప్పుడంటే పిల్లర్స్ వచ్చేసాయి. అప్పుడు పునాది కట్టాలంటే ఏముండాలా? రాళ్ళు ఉండాలి. రాళ్ళులో మూలరాళ్ళు సదును చేసి సక్రమంగా ఈ మూలకి ఆ మూలకి ఆనుకుని మూలకు కాసుకుని ఉంటుంది మూలరాయి అనేది. అలాంటి మూలరాయే ప్రభువుని యేసుక్రీస్తు. ఆ మూలరాళ్ళ మీద పునాది వేయబడ్డది ప్రవక్తలు, అపోస్తలు. అయితే రెండోది ఏంటట మనము ఆ పునాది మీద పౌలు చెప్తున్న మాట తెలుసా? మీరు ఆ పునాది మీద కట్టబడి ఉన్నారు. ఏంట్రా మీ ఎదురు గొడవ ఏంటి? తట్టుకోలేకపోతున్నారే? ఆ పునాది మీద ఏమై ఉన్నారట? కట్టబడి ఉన్నారు. అంటే ఇప్పుడు మనం ఏ రాళ్ళము చెప్పండి? యేసుక్రీస్తు మూలరాయి. మూలరాయి మీద అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది. పునాది మీద సజీవమైన రాళ్ళుగా మనము కట్టబడాలి మంజులోనికి. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు మనము కదల్చబడలేని స్థిరమైన రాళ్ళము, పరిశోధింపబడిన రాళ్ళము, పరీక్షింపబడిన రాళ్ళము, అమూల్యమైన రాళ్ళము. దేవుని స్తోత్రం. ఒక యేసుక్రీస్తు గురించి చెప్పబడ్డ వాక్యము అల్పులైన మన గురించి కూడా అదే మాట వర్తిస్తుంది తెలుసా మనకి? ఆ పరిశుద్ధ మందిరానికి కట్టబడాలంటే మూల వేసే రాయి పరీక్షింపబడినప్పుడు దాని మీద కట్టబడుతున్న రాళ్ళు పరీక్షించబడొద్దా? పరిశోధింప చేయబడొద్దా? ఈ అమూల్యమైన మనము పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి, పవిత్రపరచబడాలి రాళ్ళుగా. అందుకనే మనకి యోధా పత్రికలో కనపడుతుంది పరిశుద్ధము, అతి పరిశుద్ధము. దేవుని స్తోత్రం. ఒక ప్రార్థనా జీవితంలోనే ఎలా ఉండాలంట? పరిశుద్ధతలోంచి అతి పరిశుద్ధతలోనికి ప్రవేశించాలంటాడు ఆయన. నిన్ను నీవు కట్టుకోవాలి అంటాడు. అక్కడ అద్భుతమైన మాటలు మనకు కనపడతాయి. ఇంకా చదువుదాం. ఎలా ఉండాలంటే ప్రతి కట్టడలను నీవు నేను కూడా కట్టబడుతున్నా. ఎలా కట్టబడాలంటే ఆయనలో చక్కగా అమర్చబడాలంట. చక్కగా లేదు, చక్కగా అమర్చబడనని ఆ గోడ కొంచెం ఓ బెత్తుడు బయటకు వచ్చిందనుకో నేను చేస్తాను చెప్పండి? తాపి మేస్త్రి గుణపం తెచ్చి ఎక్కేస్తాడు. ఉండస్తాడా? మొత్తం మీద ఏదో రకంగా బయటకు వచ్చేస్తుంటే కొన్ని రాళ్ళు ఏం చేస్తారు? మరలా తాపి మేస్త్రి చుట్టి ఉలుముక్క తీసుకుని దాన్ని ఎగస్ట్రా వచ్చిన దాన్ని వడంబరం వేసుకుని దాని కొలతకు చూసుకుని సమానంగా దాన్ని చెక్కేస్తాడు. అందుకని ఆయన అంటున్నాడు, నీవు చక్కగా అమర్చబడ్డావు. ఈ జీవము గల దేవుని మందిరంలో నీవు ఒక రాయిగా కట్టబడుతున్నావు. నువ్వు ఒక మందిరముగా కట్టబడుతున్నావు. ఏ మందిరము తెలుసా? యాకోబు చూసిన మందిరం అది. యాకోబు కట్టాలనుకున్న మందిరం అది. భూమి ఉన్నంత కాలము వరకును ఆ పునాది వేయబడిన పునాది మీద నీవు కట్టబడుతూనే ఉండాలి. దేవుని స్తోత్రం. ఇంకా చదువుదామా? చూడండి ఏమవునకు వృద్ధి పొందుతున్నది అంటే అండి, ప్రభునందు పరిశుద్ధమైన. నిన్న మా ఒకడు సహోదరుడు వచ్చాడు షాప్ దగ్గరికి. వచ్చి అంటాడు, ఏంట్రా కళ్ళు ఎలా ఉన్నాయి? ఏంటంటే రాత్రి పెద్దనాన్నగారు జాగరం జరిగిందండి. ఎలా జరిగిందిరా నన్ను అడగలి కదా, మరి మనకి ఎంతో మిత్రులు వాళ్ళు, అన్యులైనా సరిగాని. ఎలా జరిగిందిరా అబ్బాయి అంటే అంటున్నాడు, పెద్దనాన్నగారు ఎందుకు లేండి, మీరు పెద్దవాళ్ళు ఏం చెప్తామండి ఏండి అక్కడ జరుగుతున్న జాగరం కాదండి నోటితో చెప్పడానికి.
మీలాంటి పెద్దల దగ్గర చెప్పడానికి నాకు చాలాది అసభ్యమైన జీవితాలు అక్కడ జరుగుతున్నాయి. జరిగేది జాగరము కాదు. దేవుని స్తోత్ర. చర్చిలో జరుగుతుందా? దేవుని సన్నిధిలో ఏమని చెప్తున్నాడు ఆయన? అక్కడికి వెళ్తే మాత్రము అక్కడ అపవిత్రంగా జీవించిన ఎన్ని విషయాలు ఆయన ముఖంలో చూస్తే ఎన్ని విషయాలు కనిపించాయో. అలాంటి స్థలాలకి వెళ్ళడానికి ఫోన్ నెంబర్లు ఇచ్చుకోవడానికి, సైడ్ పోయి ఫోన్ చేసుకోవడానికి తప్ప నిజమైన భక్తి ఏమీ కూడా నాకు ఎవరి దగ్గర కనపడలేదు అంటున్నాడు. దేవుని స్తోత్ర. దేవుని మందిరముగా నీవు ఎలా ఉండాలట? పరిశుద్ధమైన దేవాలయం. నీవే అవుతున్నావు, దేవాలయం దగ్గర నువ్వు వెళ్ళడం కాదు. పరిశుద్ధమైన దేవాలయం నీవే అవుతున్నావు. కొరింథీ పత్రికలో అంటున్నాడు, నీ దేహమే దేవుని ఆలయమై ఉన్నది. దేవుడే నీ దేహంలోనికి వస్తాడు, నువ్వు ఎక్కడికో పరిగెట్టడం కాదు. దేవుని ఆలయం ఎక్కడుందట? నీ దేహము. నీ దేహమే దేవుని ఆలయం. ఇది పరిశుద్ధంగా ఉంటే, ఇది జాగ్రత్తగా ఉంటే, ఇది పవిత్రత కలిగి ఉంటే దేవుడే ఎక్కడికి వస్తాడు. నువ్వు ఎక్కడికి ఎందుకు పరిగెట్టడం? ఇప్పుడు భక్తి అంతా పరిగెట్టకాడికి వెళ్ళిపోయింది. దేవుడు మన దగ్గరికి వస్తున్న విషయాన్ని మర్చిపోయారు ప్రజలు. దేవుని స్తోత్రం. ప్రజలే పరిగెడుతున్నారు దేవుడి దగ్గరికి. నా దేవుడు మాత్రము నా దగ్గరికి వచ్చేవాడే. నేను దేవుని దగ్గరికి పరిగెట్టవలసిన అవసరము నాకు ఇవ్వలేదు ఆయన. దేవుని స్తోత్ర. నేను ఎక్కడ ప్రార్థించినా, నేను ఎక్కడున్నానా, యాకోబుకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, అతనికి నేను ఎలాగున్నాడంట యాకోబుకి? ఆయనకి తోడుగా ఉన్నాడట, అభిషేకించాడట, ఆదరణగా ఉన్నాడట, కంటిపాపలాగా కాపాడాడట. అంతేగాని చాలామంది ఏం చేస్తారు తెలుసా? దేవునికి కాపలాదారులు పెడుతున్నారు. ఎవరికట? దేవుణ్ణి పట్టుకుపోతారేమోనని. దేవుణ్ణి అడ్డుపోవడం ఏంటంటే, ఏమో చాలా దేవుళ్ళని పట్టుకుపోయారండి మా ఊళ్ళో. దేవుణ్ణి ఎవరైనా పట్టుకోగలుగుతారా? దేవుని స్తోత్ర. ఎలాంటి స్థితికి దిగజారిపోయారంటే మనుషులు, అలాంటి స్థితికి కిందకి దిగజారిపోయారు. కానీ నా ప్రభు చెప్తున్నాడు, నీవు ఒక మందిరము, నీ దేహం ఒక మందిరము, నీవు మందిరంలో కట్టబడుతున్న పరిశుద్ధ రాయి. నీవు పరిశుద్ధంగా ఉండాలి. అంతే నాకు నువ్వు ఇచ్చేది, నువ్వు నాకు ఇచ్చేది, నువ్వు నాకు సమర్పించేది పరిశుద్ధం. అది పరిశుద్ధంగా ఉండాలి. అందుకని యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నీ కుటుంబం శుద్ధి చేసుకోండి. మొదట మీరు శుద్ధ అవ్వండి ముందు. దేవుని స్తోత్ర. ఏమన్నాడైనా? మీరు శుద్ధి చేసుకొని బయలుదేరండి. ఉదయాన్నే లేచాడు, తెల్లారుజామునే భార్య నలుగురిని పిలిచాడు, పిల్లలందరినీ పిలిచాడు. ఒరే బాబు, మీరు అందరూ కూడా శుద్ధులయ్యి రండి నాతో అన్నాడు ఆయన. మనం దేవుని మందిరం కట్టడానికి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఏ పనిలో ఉన్నాం చెప్పండి? దేవుని మందిరముగా అవే పనిలో ఉన్నాం. కట్టే పని లేదు ఇంక మనకి. హల్లెలూయా. మనమే దేవుని మందిరముగా కట్టుకునే పనిలో మనం ఉన్నాం. దేవుని మందిరం ఇది పరిశుద్ధపరచుకునే పనిలో మనం ఉండాలి. ఇప్పుడు మందిరం మనమే అయిపోయాం. దేవుడు ఈ మందిరంలోనే నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇప్పటి వరకు ఒక మందిరానికి వెళ్ళాలి, ఇప్పటి వరకు ఓ మందిరం కట్టుకోవాలి, ఇప్పటి వరకు ఆ మందిరం పని చూడాలని మనకి దేవుడు అంటున్నాడు, ఒరే బాబు, అసలైన మందిరము నీవే. దాన్ని కట్టు మొదట, దాన్ని శుద్ధి చెయ్యి, దాన్ని బద్దలపరచు, అందులోనికి నేను వచ్చేలా దానికి స్థానం నాకు ఇవ్వు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 4-9 వచనం ఒకసారి చూద్దాం. 4 నుంచి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మనుషుల చేత విసర్జింపబడినను. చూడండి, మనం ఎలాంటి వారం అంటే యేసుప్రభు నమ్ముకున్నాడు. చూడండి ఎంత నీసుగుమో, ఏండి ఎంత నీసుగుమో. ఈ మనుషుల చేతను విసర్జింపబడినాను, దేవుని దృష్టికి
చూడండి, మనుషుల చేత విసర్జింపబడినాను దేవుని దృష్టికి ఏర్పరచుకున్న వ్యక్తివని నువ్వు మర్చిపోకు. అమూల్యమును అసలు నువ్వు మర్చిపోకూడదు. నువ్వు అమూల్యమైన వ్యక్తివు, సజీవమునైన నీవు సజీవమైన వ్యక్తివు, రాయగు నువ్వు కదల్చబడని రాయివు నువ్వు. ప్రభువునొద్దకు ఆ, వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధం ఎలాంటి రాయి అంటే అండి? సజీవమైన రాయివు, అమూల్యమైనను అమూల్యమైనవి ప్రభువునొద్దకు వచ్చి ప్రభువునొద్దకు వచ్చి యేసుక్రీస్తు ద్వారా ఆ, దేవునికి అనుకూలముగాను దేవునికి అనుకూలముగాను ఆత్మ సంబంధమైన ఆ, బలులను అర్పించుటకును ఆ, పరిశుద్ధులు ఏం బలులు అర్పించడానికట? యాజకులు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకును. ఆత్మ సంబంధమైన బలి ఏముందండి? శరీర సంబంధమైన బలి అంటే జంతువులను అర్పించారు. ఆత్మ సంబంధమైన బలి ఏం చేయాలట? ఏడవాలన్నమాట. దేవుని సన్నిధికి వచ్చి అర్పించాలి, బలి అర్పించాలి. బలి అర్పించినది, బలి అనగా 3 విషయాలు జరగాలి అక్కడ. ఒకటి, తల నుండి తుండం ఏరి చేయబడాలి. 2, పై తొక్క సంపూర్ణంగా తీయబడాలి. కలేబారం అంతా కూడా శుభ్రం చేయబడాలి. తెలుసా మీకు బలి గురించి? ఏమవ్వాలంటే అండి, తొక్క వలచబడాలి. అంటే తొక్క వలచబడడం అంటే అప్పుడు ఏమవుతుంది ఏమండి? మన థియోలజీస్ గురించి అడ్వర్టైజింగ్ వచ్చేది మా చిన్నప్పుడు, రంగు రుచి సిక్కదారం అని. ఏం కనపడదట? కులము బెలము ఉండదు, ఒలిచిపడతాం, అందరూ ఒకటే అవుతుందండి. తొక్క వలచబడాలి, అహము పోవాలి. బలికి ఉండవలసిన గుణాలు చెప్తున్నాను. బలి పశువు చేసే పని మొదట ఏంటి తెలుసా? తుండము బుర్ర వేరవ్వాలి. ఏరవనుడు ఏమవుతుంది? ఇంకేం ఉండదు, సరిపోతుంది. రెండో పని ఏంటి తెలుసా? తొక్క వలచబడుతుంది. కంపల్సరీ తొక్క తీస్తారు బలిచ్చే పశువుకి. దేనికి సాదృశ్యం తెలుసా? అహము తీయబడుతుంది మనలో ఉన్నది. మూడోది, ఆ కలేబారంలో ఉన్న చెత్త చెతారం శుభ్రంగా తీసేసి కడగివేయాలి. ప్రతి మలినమును తీసేసి కడగివేయబడాలి. ఆ మాంసం, తీయబడిన మాంసాన్ని తునకులుగా ముక్కలుగా ఏం చేయాలంట? ముద్దలుగా నరకబడాలి. అది దహన బలి యొక్క సిద్ధాంతం. ఇక్కడ ఆత్మీయమైన బలి ఏంటంటున్నాడు ఆయన? ఆత్మీయమైన బలి ఏంటి చెప్తున్నాడు ఆయన? ఆత్మ సంబంధమైన బలి నువ్వేం చేయాలి? మొదట నీకు ఖండింపబడాలి. నేను బతుకున్నదానే విషయాన్ని, నువ్వు చచ్చిపోయిన విషయమే నీకు గుర్తు రావాలి. నేను బతుకున్నదనేది ఉండకూడదు. ఏమవ్వాలి చెప్పండి? ఇది ఖండింపబడితే ఏమో చెప్పండి. ఖండింపబడితే నాది అనే స్వభావం రాదు. ఇది ఉంటేనే సంఘంలో ఏదైనా రాకూడదట. నాదే, నా మాటే జరగాలి. ఎప్పుడైతే ఇది ఖండింపబడ్డదో చనిపోయింది, ఇంకేం చెప్పింది ఉండదు. అప్పుడు మనకు అహము వలబడాలి మనలో నుంచి. అక్కడ చెప్తున్నాడు, పరిశుద్ధముగా చేయబడాలంటే నీవు శుద్ధి అవ్వాలి, శుద్ధి చేసుకోవాలి. అది ఆత్మ సంబంధమైన బలి అర్పించినట్లు దేవుడికి. అలాగా ఆత్మ సంబంధంగా నువ్వు బలి అర్పించి దేవుని ప్రార్థన చేస్తే దానికి వెంటనే జవాబు వస్తుంది. అసలు బలిపశువైన మనము శుద్ధీకరణ లేకుండా బలి అర్పిస్తుంటే ఆయన అంటాడు, నువ్వు దెయ్యానికి ఇస్తున్నావో దేవునికి ఇస్తున్నావో నాకు తెలియదు అంటాడు కొరింథీ పత్రికలో. అండి, ఇప్పుడు బోధలు ఎలాగైపోయాయి అంటే, నేను ఒక వీడియో చూశాను. ఎంత ఘోరం అంటే, విగ్రహారాధన చేసిన ప్రతి ఆహారం కూడా నేను తింటాను అంటున్నాడు ఆ సేవకుడు. చాలా పెద్ద సేవకుడు ఆయన, విజయప్రసాద్ రెడ్డి గారు అని, సామర్లకోట పక్కనే సేవ. ఏమండి, ఏమంటున్నాడు తెలుసా? ఏమైంది నువ్వు పెడితే? అవతల వాడు వచ్చి, అయ్యా ఇది మా విగ్రహాలకి అర్పితమయ్యా అంటే, అయితే ఏమైంది? ఈ ఆహారము నా దేవుడు సృష్టించినది, నువ్వు పెట్టుకున్నావు నీ దేవుడి కనుక, ఏమైంది? నువ్వు పెడతారనుకుంటే నాకు పెట్టు, నేను కూడా తింటాను అంటున్నాడంట. అంటే ఈ దేవుని యొక్క లేఖనములతో సంబంధం అతనికి లేదు. ఎలాగ మార్చేశారంటే బోధకులు, అసలు మనం బలిగా ఎలాగ అర్పింపబడాలనే విషయము, మనం ఎలాగ పరిశుద్ధపరచబడాలనే విషయము సంఘానికి బోధిస్తలేదు. ఏది వీలుగా ఉంటే ఆ ప్రజలు సంఘానికి రాగలుగుతారో
అంటే ఎన్ని చేయొచ్చు ఎన్ని తినచ్చు అంటే అప్పుడు సంఘానికి ఎంతమంది అయినా అభ్యంతరం అయినా ఉంటుందంటారా? అది ఇది ఒకటే కదా, ఇంకా వేరేమీ లేదు కదా, ఏరేషన్ ఏమీ లేదు కదా. అందుకని అప్పుడు అందరూ కూడా ఈ సంఘస్థులు అందరూ కూడా వాళ్ళ యొక్క దేవతా గుళ్ళకి వెళ్ళచ్చు, వాళ్ళు అర్పించిన అర్పితాలని కూడా విశ్వాసులు అందరూ తినచ్చు. అప్పుడు వాళ్ళందరూ కూడా సన్నిధికి రావచ్చు. దేవుని స్తోత్ర. ఆయన అంటాడు పాత నిబంధనలోనే చెప్పబడ్డది, కొత్త నిబంధనలో చెప్పబడలేదు అంటాడు. మరి ఈరోజు సాయంత్రం వీలైతే ఆయన కొరకు ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. మీరు ప్రార్థన చేయండి. రెఫరెన్స్లు ఇచ్చి, కొత్త నిబంధనలోనే రెఫరెన్స్లు ఇచ్చి దానికి ఏ రకమైన సమాధానం చెప్తాడో చూద్దాం. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. మన అంత్యకాలంలో ఉన్నాం. చాలా పుస్తకాలు చదివానని చెప్తాడు, చాలా జ్ఞాని అని చెప్తాడు, చాలా తెలివైన వ్యక్తిని అని చెప్తాడు. సుఖమేముంది? ఏమవుతులేదట? పరిశుద్ధపరచుకోండి మీ దేహములు పవిత్రమైన బలిగా మీరు అవ్వండి అని చెప్తున్నారు. 9వ వచనం వరకు చదువుదాం పేతురు పత్రికలో. పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి. ఎలాగ ఉండాలంటే పరిశుద్ధ యాజకులుగా ఉండాలంట. ఇప్పుడు యాజకులు పరిశుద్ధముగా ఆ దినాల్లో ఉండేవారు ఖచ్చితంగా. ఎందుకంటే యాజకుడు పరిశుద్ధంగా ఉండలేదంటే ఆడు ఆ సంవత్సరం చచ్చిపోతాడు. అర్థమైందా మీకు? తెలుసు కదా ఈ క్రమము. యాజకుడు ఎలా ఉండాలా? ఆడు పరిశుద్ధంగా ఉంటేనే దేవుని అతి పరిశుద్ధ స్థలంలో సేవ చేసి బయటకు వస్తా, లేదంటే చచ్చిపోతాడు. అందుకని మీరు చావకుండా ఉండాలంటే ఏ సావు? రెండో సావులోకి మీరు వెళ్ళకుండా ఉండాలంటే పరిశుద్ధమైన సేవకుడిగా మీరు ఉండాలి. అంటే ఇప్పుడు మనం అందరం కూడా ఎవరు చెప్పండి? పరిశుద్ధమైన సేవకులు. దేవుని స్తోత్ర. అప్పుడు సేవకుడు ఒక్కడే ఉండేవాడు మందిరంలో. ఇప్పుడు మందిరంలో అందరూ సేవకులమే. ఎలాంటి సేవకులుగా ఉండాలి? పరిశుద్ధమైన యాజకులుగా ఉండండి అంటున్నాడు ఆయన. యాజకుడు పరిశుద్ధంగా ఉండాలా, సంవత్సరం అంతా పరిశుద్ధంగా జీవించాలా, సంవత్సరం అంతా చాలా జాగ్రత్తగా ఉండాలా. అజాగ్రత్తగా జీవించడంటే చాలు. ఒక్కరోజు అజాగ్రత్తగా ఆ సంవత్సరం ఆడు మరణమో జీవమో ఓ రోజులో తెలిసిపోద్ది అంతే సంవత్సరంలో. అలాగ మనం చనిపోకుండా ఉండాలంటే, నరకానికి వెళ్లకుండా ఉండడానికి మనం పరిశుద్ధమైన యాజకులుగా ఉండవని దేవుడు మనతో చెప్తున్నాడా? మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి ఉన్నారు. ఎలాగున్నామంటే ఇప్పుడు ఆత్మ సంబంధమైన అక్కడ యాకోబు ఏ మందిరం కట్టాడట? సమర్పించుకుని రాళ్ళుతో కట్టడానికి వెళ్ళాడు అక్కడ యాకోబు. ఇక్కడ మనని ఆత్మ సంబంధమైన రాళ్ళుగా ఇప్పుడు మనము కట్టబడుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ సంబంధమైన రాళ్ళు అంటే నీవు నేను కూడా రాళ్ళుగా తయారవ్వాలి. అమూల్యమైన రాళ్ళుగా దేవుని మందిరమును కట్టబడాలి. మనము దేవుని మందిరమును మనము కట్టబడే వారిగా మనం తయారవ్వాలి. అమూల్యమైన రాళ్ళుగా. దేవుని స్తోత్ర. అలాంటి రాళ్ళుగా మనం తయారవుతే దేవుని మందిరంలో నీవు ఒక రాయిగా నీవు ఉంటావు. ఖచ్చితంగా ఒక రాయిగా నీవు ఉంటావు. నా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క సంఘానికి మూలరాయి. అపోస్తులు ప్రవక్తలు పునాది కట్టబడ్డారు, పునాదిగా వేయబడ్డారు. ఆ పునాది మీద నీవు ఒక పరిశుద్ధ యాజకుడిగా నీవు ఒక మంచి రాయిగా తయారైతే నీవు కట్టబడుతున్న ఈ మందిరానికి నువ్వు ఒక అమూల్యమైన రాయిగా దేవుడు నేను గుర్తించును గాక. ఆమేన్. దేవుడు మాట దీవించును గాక. హల్లెలూయా.